అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి హుస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్ళి అధిక సంఖ్యలో కిషోర్ ఆధ్వర్యంలో పాల్పంచుకోవడం జరిగింది। ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే గతంలో ఏబిసిడి వర్గీకరణ కంటే అతి ఎక్కువ మాల ఉద్యోగులకు మాల విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది। ఏందయ్యా అంటే రోస్టర్ పాయింట్ను సవరించాలని మరి మాల ప్రజాప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు అందరినీ కలవడం జరిగింది, చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది। మాట్లాడి చెప్పి ఎన్నో కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు మరి అదే రకంగా అసెంబ్లీ క్యాంపు కార్యాలయాలు ముట్టడి ధర్నాలు రాస్తారోకలు గత సంవత్సరంకి వెళ్ళి చేయడం జరుగుతుంది। అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల జనాభాను తక్కువ చూపిస్తూ రోస్టర్ విధానంలో మాల విద్యార్థులను మాల ఉద్యోగులను మరి ఎంతో ఇబ్బందులకు గురి చేస్తారు। కాబట్టి ఈ యొక్క మాలలందరికీ చైతన్యమైన ఈ నెల 31వ తారీఖు రోజు సెక్రటరీ ముట్టడికి మరి అందరూ కలిసి రావాల్సిందిగా హుస్నాబాద్ నియోజకవర్గ సిద్దిపేట జిల్లాలో ఉన్న మాలలు మాల కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు ప్రతి ఒక్కరూ మన జాతి యొక్క అస్తిత్వం కోసం పోరాటంలో ముందుండవలసిందిగా పిలుపునిస్తూ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। అయ్యా గతంలో జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ కమిటీతో పాటు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆగస్టు 11న మాలల పైన కాల్పులు జరిగినా కూడా గుర్రాలతో తొక్కించినా కూడా మాలలు వెనుకపోయిన చరిత్ర లేదు। మరి ఈ నెల ఆగస్టు 31న గుర్రాలతో కానీ మరి పేపర్ స్ప్రే కానీ మీరు వాటర్ క్యాన్లు కొట్టినా మా ప్రాణాలు వేయినా ఏమి జరిగినా సెక్రటరియట్ ముట్టడి తప్పకుండా జరుగుతుంది। సెక్రటరియట్ ముట్టడిని మాత్రం ముట్టడించడం మాలలు ఎవరు కూడా తగ్గరు। రోస్టర్ విధానం 31వ తారీఖు వరకు ఏదైతే సబ్ కమిటీ ఉందో మరి ఆలోచన చేసి ఇక్కడున్న మాల ఎమ్మెల్సీలు మాల మంత్రులు మాల ఎంపీలు అందరూ ఆలోచన చేసి మరి మాల విద్యార్థులు మాల ఉద్యోగులు ఎవరికి ఏం జరగకుండా ఉండాలంటే 31వ తారీఖు లోపల సబ్ కమిటీ కూర్చొని తీర్మానం చేసి మాకు డిక్లేర్ చేయవలసిన రోస్టర్ విధానాన్ని మేము పునరాలోచన చెప్తున్నాం। ఎందుకంటే ఇప్పటికి 14 నోటిఫికేషన్లో కూడా మాలలకు ఉద్యోగ అవకాశాలు లేవు। కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసంచరించి మరి మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక మంచి ఆలోచన విధానంతో మాలలకు న్యాయం చేయవలసిందిగా పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క 31వ తారీఖు రోజు జరగనున్న మా యొక్క సభకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి। మాలలు మాల యొక్క ఉపకులాలు అధిక సంఖ్యలో కార్యక్రమం చేస్తుంటే మమ్మల్ని నిర్బంధించద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। జై మాల, జై భీమ్।